ఇప్పుడు అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి. అవును. ఆ మాల వేసుకోరారా మీరు? ఇప్పుడు మాల కావాలంటే మన నవరాత్రులకు పైసలు కావాలి కానీ మనకి నువ్వు అనుకుంటే అయిపోతా అని అన్ని పైసలతో కూడుకున్న పనులు. మాలలకు పైసలు కావాలి, పూజలకు పైసలు కావాలి, 9 రోజులు నవరాత్రులు చేయాలంటే పైసలు కావాలి కదా అమ్మ. ఇప్పుడు మేము కూడా పని పోకుండా ఇంట్లోనే పడి ఉంటాను. ఏమోరా తల్లి దయ. ఆ తల్లి మిమ్మల్ని మాల వేయించాలనుకుంటే ఏదన్నా ఒక మార్గం చూపెట్టు కావచ్చు. నేను పోయి ఏమన్నా పైసలు అడకత్త తీరా. ఎవరిద్దరే ఇప్పుడు ఈ పండుగ పూట? ఇక అట్లా అనకురా, ఎవరన్నా అడకత్త. నేను పోయి మీరు కూర్చోండి. సరే తొందరగా మరి. తొందరగా అత్తలే అమ్మా. అయినా అమ్మవారి మాల అంటే కాకుండా ఉంటాయారా? ఎవరు చిన్నాడా? ఈ నవరాత్రులు మంచిగా జరుపుకోవాలి. ఎవరు లెక్క పెట్టరా? ఇప్పుడు మాల డ్రెస్సులు తెచ్చుకోవాలి. ఏమైంది? ఎటు వెళ్తాను? పైసల కోసం పోయినా కదా మీ ముందట. పైసలా? ఎక్కడ పైసలు అయితే లేవురా. రామక్కని అడిగినా, ఇందక్కని అడిగినా ఎవ్వరు పైసలు లేవంటారా. పైసలు కాకపోయింది పిచ్చిదానా. పైసలు నువ్వే ఇచ్చిపోయావు. ఇంతకుముందు ఇచ్చిపోయినావు అదే. మరి నేను ఎప్పుడు వచ్చిండ్రా? ఈ పైసలు ఎక్కడిరా? గిన్ని పైసలు ఎక్కడిరా? నువ్వు కాకపోతే ఎవరు ఇస్తారా పైసలు? మరి మీరు అమ్మవారి మాలేయాలని చెప్పి ముందే తాగినారా? ఏం మాట్లాడతానవి? అయితే మాకెవరు ఇచ్చిళ్ళు? అమ్మవారి మాల అంటే కాకుండా ఉంటాయారా? ఎవరు చిన్నాడా? నీ